అందరికీ మంచి పొద్దున. ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ చేను దగ్గరికి అయితే వచ్చాము. అదిగోతాను అటు వెళ్తున్నాడు. ఈ చేను అనేది నిన్నే దున్నించడం జరిగిందనమాట. ఇది 2 ఎకరాల 10 సెంట్లు. ఈ చేలో వీరు రాబోయే సీజన్లో మొక్కజొన్న వేద్దామని డిసైడ్ అయ్యారు. ఇక్కడ నుంచి వాటర్ ఫెసిలిటీ అవన్నీ బాగుంటాయి ఇక్కడ. కాకపోతే వీళ్ళంతకుముందు వేసిన నిమ్మ చెట్టు అంటే ఇప్పుడు నిమ్మకాయలు సరిగ్గా లేవు. ఈ నిమ్మ చెట్టు ఇప్పుడిప్పుడే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. అలాగే ఇక్కడ నారింజకాయ చెట్టు కూడా ఉంది. ఇక్కడ నారింజకాయ చెట్టు, ఈ నారింజలు కూడా ఇప్పుడు ఇంకా రాలేదు. ఈ సీజన్ మొదలైతే వస్తాయి, అంటే చిన్న చిన్నగా వస్తాయి మరి. కాకపోతే మంచి పెద్ద కాయలు వస్తాయి, ఎందుకంటే మేము పోయినసారి కోసుకోలేము కాబట్టి చెప్తున్నా. ఇది నారింజ చెట్టు అనమాట. ఈ మొత్తం నిమ్మకాయ చెట్టు నారింజకాయ చెట్టు ఒకేలా. నేను కూడా ఒక రోజు కన్ఫ్యూజన్ అయ్యాను. అలాగే ఇదంతా రేగాయలు, అంటే కొంచెం ఇవి మీకు కోసి చూపెడతాను ఉండండి. ఇవి ఇంకా కొంచెం సైజు వస్తాయి, ఇంకా పండలేదు. కాకపోతే మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. పచ్చిది అలా ఉందో చూద్దాం. పచ్చిది కొంచెం వగరుగా ఉంది, అంటే పండిని అనుకోండి బాగుంటాయి టేస్ట్గా. ఏదైనా పండింది అని ఎలా తెలుస్తుంది అంటే ఆగండి మీకు చూపెడతా. పండింది అని ఈ టైప్ కలర్ అనేది వచ్చినప్పుడు మనం పండిందాక రికగ్నైజ్ చేసి మనం కోసుకొని తినవచ్చు. ఎందుకంటే ఇది ఇంట్లో చెట్టే కాబట్టి మనం ఎక్కడ అమ్మే పరిస్థితి ఉండదు. కావాల్సిన వాళ్ళు కోసుకెళ్తారు వీళ్ళ దగ్గర వాళ్ళు. నిమ్మకాయ చెట్టు అయినా ఈ నారింజకాయ చెట్టు అయినా వాళ్ళు కోసుకొని వస్తారు. కాకపోతే మంచి బిట్ అండి ఇది. ఎందుకంటే అది చూడండి, అక్కడ పక్కన రోడ్డు, ఏదైనా మందు కట్టలు కావాలన్నా ఏమైనా మనం అక్కడ వేసుకొని ఇక్కడ మోసుకొచ్చుకోవచ్చు. పెద్ద రైతులకు పెద్ద రిస్క్ అనేది ఉండదు. ఈ చేను అక్షరాల ఇది ఒక 10,50,000 పెట్టి కొన్నారంట వీళ్ళు రీసెంట్గానే. అంటే రీసెంట్గా అంటే 1 year దాటిద్దిలే, ఎందుకంటే అంతకుముందు మేము వచ్చాం కాబట్టి. ఈ పక్కన అన్నీ నార్మల్ సోయాబుల చెట్లు ఇవన్నీ అంటే పండించుకున్నాం. అంటే నిన్న చెప్పాను కదా, ఆ బర్రెలకి ఇది జొన్న ఇవి పెట్టుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు ఇక్కడ. అలాగే వీళ్ళ చేలో ఒక సపోటా చెట్టు అనేది కూడా ఉంది. సపోటా కూడా ఇంకా రాలేదు, సపోటాలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఈ సపోటాలు ఇవేమో చిన్న పిందెలు. ఈ సపోటా కాయ ఇంటి దగ్గర మాగేద్దామని తీసుకెళ్తున్నాం. ఇప్పుడే కోసేసాము, అంటే ఇంకా మాగలేదు. కాయ అనేది మాగాక కొంచెం చెట్టును మాగినే బాగుంటాయి. కాకపోతే చెట్టును మాగేలోపు చిలకలు ఇవన్నీ కొట్టేస్తూ ఉంటాయి. అందుకని ముందుగానే కాయ మార్చుకున్నాను. ఇంకా కొత్తగా చూపించాలంటే ఇవన్నీ ఇప్పుడిప్పుడే పంటకు వస్తున్నాయండి. అంటే పంటకు అంటే వీటిని ఈ సైజులో ఉన్నటిని మనం పిందెలు అని పిలుస్తాము. పిందె అంటే సపోటా పిందెలు, చిన్న చిన్న పిందెలు మీరు ఉంటారు కదా, సపోటా చెట్టు ఇవన్నీ. అవి అంటే మట్టిలో ఉన్నాయి, సనగారుతుంది. అలాగే ఈ చేలో ఏంటి మామిడి, అంటే తినే మామిడి చెట్టు, మామిడికాయల చెట్టు ఇవన్నీ ఉన్నాయి. మామిడికాయల చెట్టు అంటే ఇప్పుడు సీజన్ కాదు కదా, ఎండాకాలం. అంటే స్టార్టింగ్ జనవరి అలా వచ్చేలోపు చెట్లకు అనేది కొత్త దానం అనేది వచ్చింది వీటికి. ఇదేమో పచ్చడి చెట్టు అనమాట, అదేమో బంగినపల్లి చెట్టు. ఇవి కొంచెం అంటే వీటిని ఎక్కువ వీళ్ళు పట్టించుకోపోయేలోపు చెట్లు ఇలా ఉన్నాయి, లేకపోతే నిగనిగలాడుతూ ఉండేవి. ఎక్కువ కొంతమంది రైతులు ఏంటంటే మంచిగా ఇప్పుడు ఇలా చదును చేశారు కదా, ఈ మట్టి అంతా కొంచెం ఒక పాదిలాగా చేసేసి దాని నిండా ఎరువేసేస్తే చెట్టు అనేది మంచి బలం చేకూర్చుకొనిద్ది. అదే మంచి కాయ పడిద్ది, పిండి కూడా బలంగా ఉండిద్ది అనమాట. ఈ 4 చెట్లు అనేవి వీళ్ళ చేలో ఉన్నాయి. ఈ చెట్టు ఇంకా అయిపోవడంతో ఇంకా వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ చేను ఇందులో మేత పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి బరిగొడ్లు ఉండవు కావచ్చు, అఫ్కోర్స్ అది ఎవరి అభిప్రాయం వాళ్ళేయండి. ఇలా చేను అనేది విలేజర్స్కి చాలా ముఖ్యం. అలాగే బయట జాబ్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు పొలాలు కొనడం అనేది చాలా అరుదుగా ఏముంది, కామన్గా జరుగుతుంది. అక్కడ బయటకు పోయి సాఫ్ట్వేర్ చేస్తారు, అవి చేస్తారు. కానీ ఊళ్ళో ఉన్న పొలాలు, ఊళ్ళో ఇల్లు ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎప్పటికైనా మనం ఏ గూటి నుంచి వెళ్ళామో ఆ గూటికి చేరాల్సిందే. కాబట్టి ఇవన్నీ మనం సమకూర్చుకోవాల్సిన వనరులు, చేలు కానీ ఏదైనా
ఇవన్నీ ఇతను కాయలన్నీ కోస్తున్నాడు చిన్నగా ఇంటికి తీసుకెళ్ళడానికి. అంటే పొలాల్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక పొలం కొనేటప్పుడు సరే అండి 1 సెంటు 2 సెంట్లు అవి దేవుడికి వదిలేసుకోవడం ఇవన్నీ గొడవలు పడకూడదు ఇటు విషయాలు కూడా. ఎందుకంటే పల్లెటూరులో 1-2 సెంట్లు కూడా గొడవలు జరుగుతాయి. కాకపోతే మనం మెయిన్ ఏదైనా పొలం కొనేటప్పుడు చూసుకోవాల్సింది ఈ హద్దులను, అలాగే మెయిన్ ఇలాంటి మోటార్లు. ఎందుకంటే వేరే వాళ్ళ నుంచి మనం పొలం కొంటున్నామంటే ఆ రేటుకి తగ్గట్టు ఇలాంటి పొలం మంచి ఫెసిలిటీ ఉన్న పొలాన్ని కొనుక్కోండి ఎప్పుడైనా. ఎందుకంటే ఏ ఇబ్బంది ఉండకూడదు. మనం పొలం కొనేటప్పుడైనా పొలం సాగు చేసుకునేటప్పుడైనా ఎప్పుడైనా రైతు బెనిఫిట్ పొందాలండి. అది ఓకే. ఇవన్నీ మీకు చెప్పేంత టోన్ కాదు. కాకపోతే ఏంటంటే మేము విలేజ్లో తిరుగుతుంటాం ఈ పొలాల చుట్టూ. ఇవన్నీ మాకు అట్మాస్ఫియర్ అంతా మేము తిరిగి చేసిన వాళ్ళం కాబట్టి మాకు అర్థం అవుతుంటాయి. ఎప్పుడైనా లేదు మేము ఏ పంట ఏమో అనుకుంటే కౌలుకి ఇచ్చేసుకోండి. ఎందుకంటే కౌలు డబ్బులైనా వస్తాయి. ఎందుకంటే పొలం బీడు పాడకుండా ఎప్పటికప్పుడు పొలం అనేది ఇలాగ దున్నిస్తుంటారు. పొలానికి దానికి కావాల్సిన ఎరువు, దానికి కావాల్సిన ఇవన్నీ సమకూరుతూ ఉంటాయి. అప్పటికప్పుడు మీరు 5-6 సంవత్సరాలు అట్నే పొలాన్ని ఇది చేశారనుకో, దాంట్లో ఏ బలం అనేది ఉండదు. కాకపోతే ఎప్పటికప్పుడు పొలాన్ని దున్నిస్తుంటా ఏదో పంట వేస్తుంటే పొలం ఎప్పుడు ఫ్రెష్గా మంచి దిగుబడి వస్తూ ఉంటుంది మనం ఎప్పుడే పంట వేసుకున్నా కానీ. అందుకని మంచిగా ఆలోచించుకొని మంచి పొలాలు వేసుకోండి. మంచిగా కొనేవాళ్ళు కూడా మంచి మంచి పొలాలను ఎంపిక చేసుకొని కొనండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడో లోపల పొలం కొన్నాం అనుకోండి, లోపలికి ముందు కట్టలు మోయడానికి మనుషులు కావాలి. అదే ఇట్లా రోడ్డు పక్కన ఉన్నాయి ఎప్పుడైనా కొనుక్కున్నాం అనుకో ఇబ్బంది లేకుండా రోడ్లో బండి డైరెక్ట్గా పొలంలోకి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో వ్యవసాయం తక్కువ మంది చేసేది. ఎందుకంటే అందరూ ఐటీ ఫీల్డ్ అని, ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అని, మెకానిక్ ఫీల్డ్ అని వాళ్ళ తరాలకి ఎవరు వ్యవసాయం గురించి చెప్పట్లేదు. ఎందుకంటే మేము కష్టపడడం గుడిలాగా మా పిల్లలు కష్టపడకూడదని అనుకుంటున్నారు. కానీ ఆ వ్యవసాయం గురించి అసలు ఎవరు చెప్పట్లేదు. ఆ పిల్లలు కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు కూడా అనుకోకుండేటట్టు ఎవరైనా పొలాలు కొనేవాళ్ళు రోడ్డు పక్కన చూసి కొనుక్కోండి, ఎంత రేట్ ఎక్కువైనా కానీ. జై జవాన్ జై కిసాన్.